పాకిస్తాన్లో త్వరలో మనము దీపావళి చూడబోతున్నామా? లక్ష్మీ బాంబులు, ఆటం బాంబులు పేలబోతున్నాయా? మోజాదును రా రా అని పిలుస్తోందా? ఎందుకు ఇలా అంటున్నానంటే చూడండి, హమాస్, అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ లాంటి పేరు ప్రఖ్యాతలు గాంచిన తీవ్రవాద సంస్థలు, వరల్డ్ ఫేమస్. సో వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వము తమ దేశంలోకి ఆహ్వానించి, ఎక్కడ పీఓకే వద్ద ఆహ్వానించి, మీరు భారత్పై ఒక పోరు సాధించండి, ఇది వీళ్ళ రిక్వెస్ట్. సో వాళ్ళు కూడా తీవ్రవాదులు కదా, సో డబ్బు ఇస్తే ఏమైనా చేస్తారు. ఇవాళ పీఓకే వద్ద వీళ్ళు కూడా సిద్ధముగా ఉన్నారు. మీరు గత 2-3 వారాల నుంచి గమనించారు అంటే అంతదాకా ఎందుకండి. సో మొన్నటికి మొన్న నోటాం గురించి మాట్లాడాము. సో భారత్ త్రిశూల్ మిలిటరీ డ్రిల్స్ను ఎందుకు ఈ లెవెల్లో ట్రై సర్వీసెస్ అండి, అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు కలిసిగట్టుగా గుజరాత్, రాజస్థాన్, కాశ్మీర్ దాకా కూడా మీకు పెద్ద లెవెల్లో నోటాం విడుదల చేసి నవంబర్ 10వ తారీఖు దాకా కూడా ఈ నోటాం కంటిన్యూ అవుతుందంటే ఏ లెవెల్లో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంటుందో ఊహించండి. ఎందుకండి ఇన్ని వందల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాము అంటే, ఒకవేళ ఈ తీవ్రవాదులు పహల్గాం దాడులు, అంటే పహల్గాంకి ప్రతీకారంగా మనము ఆపరేషన్ సింధూర్ అన్నాము, ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా వీళ్ళు మన మీద తీవ్రవాద దాడులు చేసే అవకాశాలు 100% ఉంది. మరి ఇక్కడ ట్విస్ట్ ఆఫ్ ద టేల్ ఏంటి? హమాస్కు సంబంధించిన తీవ్రవాదులు పీఓకేలో ఉన్నట్టుగా వార్తలు. సో ఎక్కడైతే హమాస్ తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళని వెతుక్కుంటూ మోజాద్ అక్కడికి వస్తుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి హమాస్ను తప్పించడము ఎవడి తరం కాదు. సో ఖతార్లో మీటింగ్ పెట్టుకున్నారు, ఖతార్ మీద బాంబుల వర్షం. ఇవాళ వీళ్ళందరూ పాకిస్తాన్లోకి వచ్చారు. మీరు అడగొచ్చు, ఏమండి పాకిస్తాన్ వాడి తీరు మారదా అంటే, ఐ లూజ్ నథింగ్ బికాజ్ ఐ ఓన్ నథింగ్. నా దగ్గర ఏమీ లేదండి, నేను అడుక్కు తినే ఒక దేశం. సో నా దగ్గర ఉన్నదల్లా తీవ్రవాదము మాత్రమే. అలాంటప్పుడు ప్రతి ఒక్క దేశము దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళు ఏం కోరుకుంటారో అది చేయడమే పాకిస్తాన్ పని. వీళ్ళకి పూర్తిగా ఇవాళ అమెరికా సపోర్ట్ ఉంది. ఈ తీవ్రవాదులను పెంచి పోషించడము అనేది అమెరికాకు చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు ఒసామా బిన్ లాడెన్ వాడి వేట తరిమేరు ఆఫ్ఘనిస్తాన్ అంతా తిరిగారు, కొండలు, గుట్టలు, గుహలు వెతికారు. ఏమండి ఎక్కడా ఒసామా బిన్ లాడెన్ లేడు కదా. అమెరికాకు మీకు FBI వాళ్ళు, CI వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఏమైపోయాడు, ఇక్కడే కదా ఉండాలి అంటే పాకిస్తాన్లో దాక్కున్నాడు. ఇదే పాకిస్తాన్కి ఒసామా బిన్ లాడెన్ని వెతుకు అని చెప్పి $20 బిలియన్ అమెరికా ఖర్చు పెట్టింది. ఇవాళ అదే దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? షాబాజ్ షరీఫ్ చాలా గొప్ప లీడర్, అసీం మునీర్ ఒక సూపర్ కమాండర్. సో వీళ్ళు కలిసిపోయారు. చెప్పారు కదా, ఒక కొత్త ఫ్రంట్ని ఏర్పాటు చేయాలి. ఇందులో తీవ్రవాదుల యొక్క రోల్ అనేది చాలా ముఖ్యము. సో ఇప్పుడు భారత్, ఇజ్రాయెల్ కలిసిపోయారు. సో మొజాదును రా అంటున్నారు. ఎవరు? అజిత్ దోవెల్ గారు. మేము పీఓకేలో రెడీగా ఉన్నాము, మీరు రండి. ఈ తీవ్రవాదులు ఒక 120 మంది పలానా ప్రాంతాలలో దాక్కుని ఉన్నారు. సో వీళ్ళకి కావలసిన డొనేషన్స్, ఫండింగ్, ఆయుధాలు, క్యాంపులు, బిర్యానీలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ వాడు సప్లై చేస్తున్నాడు. అందుకే వీడిని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ఇదే మనం మాట్లాడుతున్నాం. ఏ భయం లేదు, ఎటువంటి భయము లేదు. మేము సర్వము పోగొట్టుకున్నాంరా, మమ్మల్ని ఏం చెయ్యాలన్నా చేసుకోండి, మేము బతకడానికి ఏంటి ప్రజలు కాదండి, పాకిస్తాన్ దేశము కాదండి, ఈ పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వం. సో వీళ్ళు బతకడానికి ఏమైనా చేస్తారు. సో మనం నిన్న మాట్లాడాం ఏంటి, సౌదీ అరేబియాకు 25,000 మంది సైనికులను అమ్మిన పాకిస్తాన్. $10 బిలియన్ డీల్ ఎవరికి? ఫౌజీ ఫౌండేషన్.
వాళ్లకు ఇవ్వడానికి సైనికులను అమ్మిన ఒక దేశము అంటే ఎంత ఒక దరిద్రం చూసుకోండి. సో అలాంటి పాకిస్తాన్ ఇవాళ 120 మంది తీవ్రవాదులను సిద్ధము చేసుకొని భారత్ పైకి మీరు వెళ్ళండి, అక్కడ మీరు తీవ్రవాద కార్యకలాపాలు జరపండి అంటే ఒకవైపు మోసాద్ రెడీ, ఇంకొక వైపు రా ఏజెంట్స్ రెడీ. వీళ్ళు ఇవాళ ఏం చెయ్యబోతున్నారు? ఇదే నేను చెప్తున్న దీపావళి. త్వరలోనే మీరు వార్తలు చూస్తారు. మీకు మేజర్ పట్టణాల్లో అంతా కూడా భీకరమైన దాడులు ఉంటాయి. మీకు ల్యాండ్ మార్క్ లొకేషన్స్ అని ఏదైతే మాట్లాడుతున్నారో పెద్ద పెద్ద పేలుళ్ళు. ఎందుకంటే మోసాద్ అక్కడ విడిచిపెట్టే పరిస్థితే లేదు. జస్ట్ 2-3 నెలల క్రితము పాకిస్తాన్ నుంచి ఒక ఓడ, అందులో ఈ హమాస్ తీవ్రవాదులు, ఎందుకంటే ఇవాళ హమాస్ యొక్క హెడ్ క్వార్టర్స్ పాకిస్తాన్ అండి, చాలామందికి తెలియదు. అక్కడ నుంచే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అలాంటిది ఈ గ్రూప్ అంతా అక్కడ దాక్కున్నారు అంటే ఇజ్రాయెల్ వాళ్ళు విడిచిపెడతారా? ఫ్రెండ్స్, నేను ఒకే ఒక విషయాన్ని చెప్తున్నానండి. మనము ఇంకా కూడా ఇప్పుడు POK వద్ద 100 నుంచి 120 మంది తీవ్రవాదులు ఉన్నారని మీకు తెలుసు. మీరు మీ శాటిలైట్స్ ద్వారా గమనిస్తున్నారు. వాళ్ళ కదలికలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు. మన రా ఏజెంట్లు ఇన్పుట్స్ ఇస్తున్నారు. మన ఇంటెలిజెన్సే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రపంచంలో ఎక్కడ భారత్కు వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా క్షణాలలో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాలం మారిపోయింది. అలాంటిది మనకు తెలుసు కదా. ఇంకా మనము పాకిస్తాన్ ఈ తీవ్రవాదము రండి కాశ్మీర్లోకి, అప్పుడు చెప్తాము మీ పని అంటే ఇది అవసరమా? అంటే మనం ఆలోచించేది ఒకే విషయం అండి. తీవ్రవాదులు కాశ్మీర్ దాకా వచ్చిన తరువాత అప్పుడు మనం పాకిస్తాన్ మీద దాడులు చేయాలి. ఇదే ప్లాన్. అందుకే ఈ స్థాయిలో మిలిటరీ డ్రిల్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ లెవెల్లో మనము ఇండియన్ నేవీని కూడా సిద్ధం చేసాం. నెక్స్ట్ టైం కరాచీయే టార్గెట్. కరాచీ పోయింది అంటే పాకిస్తాన్ కొలాప్స్, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మనము ఇంకా కూడా ఈ తీవ్రవాదులను ఎందుకు విడిచిపెడుతున్నాము? ఇప్పుడు అమెరికా వాడు ఫోన్లు చేసి మనల్ని ఆపుతాడా, అయ్యో అలా చెయ్యకండి అంటాడా అంటే వాడు కూడా కలిసిపోయాడు కదా. ట్రంప్ ఓపెన్గా మోదీ గారిని ఎలిమినేట్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాడండి. ఇంకా దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారు? దేనికోసం ఇంకా ఎదురు చూస్తున్నారు? అనవసరం అండి, అనవసరము. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఒక హమాస్ తీవ్రవాది కూడా మిగలకూడదు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మేము మా ఫుల్ ఫోర్స్ని వాడి అక్కడ దాకా వెళతాం, వెళ్ళి వాడిని ఎలిమినేట్ చేస్తాం. ఇదే కదా వాళ్ళ అజెండా, ఇదే కదా వాళ్ళ ప్లానింగ్. అలాంటప్పుడు హమాస్ తీవ్రవాదులు పాకిస్తాన్లో దాక్కొని ఉన్నారు, POK వద్ద ఉన్నారు అనుకోండి. మీరేం చెయ్యాలి? ఒకవైపు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇంకొక వైపు ఇండియన్ ఆర్మీ. వాళ్ళని విడిచిపెట్టకూడదండి. అంటే ఇంకా మనం వెయిట్ చేయకూడదండి. ఎందుకు వెయిట్ చేస్తున్నాం తెలియడం లేదు. అంటే వాడు వచ్చేంత వరకు ఉండాలా? సో ఇప్పుడు వ్యవహారం ఏంటి? మోసాద్ పాకిస్తాన్లోకి ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు అనకూడదు. వాళ్ళు ఆల్రెడీ అక్కడే ఉంటారు. ఎవరెవరు ఎక్కడ, ఇదంతా ఒక లిస్టు తయారు చేస్తారండి. హాట్ లిస్ట్ అంటారు. ఈ హాట్ లిస్ట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఒకేసారి ఎలా వేసేద్దాము. ఒక్కొక్కడిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, తక్కిన వాళ్ళు అలర్ట్ అయిపోతారు. కాబట్టి వీళ్ళందరినీ గ్రూప్గా అన్నప్పుడు ఇదే గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా POK వద్ద ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఒకేసారి వేసేయండి, ఈ పీడ విరగడైపోతుంది. టోటల్గా తీవ్రవాదులు అందరూ ఎలిమినేట్ అయిపోతారు. ఇదే కదా కోరుకుంటున్నాము. అలాంటప్పుడు ఎందుకు వెయిట్ చేయడము? ఇది నేను అడిగే ప్రశ్న, నాకు వచ్చిన ఆలోచన. మరి వాళ్ళ హయ్యర్ లెవెల్లో అజిత్ దోవెల్ లాంటి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా. సో వాళ్ళు రా ఏజెంట్స్ని ఎలాగా, మీరు ఎటు నుంచి ఎలా వెళ్ళండి, ఎట్లా ఆపరేట్ చేయండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, సర్వము తీసుకుంటారు. కాబట్టి వెయిట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇవాళ ఇంత గొప్ప అవకాశము భారత్కి రాదు, ఇజ్రాయెల్కి రాదు. సో ఇజ్రాయెల్ వాళ్ళైతే ఆగరు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళైతే ఆగరు. మరి మనము కూడా వాళ్ళతో కలిసి ఇంత పెద్ద ఆపరేషన్ని మొదలు పెట్టాము అనుకోండి. ISIS, అల్ ఖైదా, జైషీ మొహమ్మద్, ఇంతంత పెద్ద సంస్థలకు చెందిన నాయకులు మళ్ళీ అక్కడ బిల్డింగ్లు కట్టుకుంటూ, కొంతమంది ఏమో ఖైబర్ పాఖ్తుంఖ్వా వైపు వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో మళ్ళీ వీటిని
మళ్ళీ ఈ ట్రైనింగ్ సెంటర్స్ను రెడీ చేయాలని పాకిస్తాన్ కూడా ఒక 12 కోట్ల రూపాయలు వాళ్ళకి బడ్జెట్ శాంక్షన్ చేసి, చూడండి, తీవ్రవాదులకు బడ్జెట్ శాంక్షన్ చేసే దేశము పాకిస్తాన్. అలాంటిది మోసాద్ రా కలిసి పాకిస్తాన్లో ఒక దీపావళి పండుగ జరుపుకోవాలని నేను 100% కోరుకుంటున్నాను. త్వరలోనే ఇది జరుగుతుందని నాకైతే 100% నమ్మకం ఉంది. మరి మీరు చెప్పండి, వీళ్ళు అక్కడ పాకిస్తాన్లో ఎలాంటి వేట మొదలు పెడతారు, ఎలా వీళ్ళని ఎలిమినేట్ చేస్తారు? ఒక ఐడియా మీకుందా? ఉంటే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.